ప్రతిదీ నిజాయితీగా యజమాని మంచి కోసం చేసేటువంటి పూజలలో ఖచ్చితంగా అవి వినియోగిస్తాం. అవి అంతే. ఇప్పుడు నేను చేసే పూజలలో పూజ చేసిన తర్వాత కొన్ని పూజలలో వటుక భైరవ కానీ, శ్మశాన కాళీ కానీ, శ్మశాన తార కానీ, దాంట్లో నేను స్విమ్మింగ్ పూల్ మీద తేలి 3 గంటల పాటు ఆసనం వేస్తూ ఏ యజమాని కోసం పూజ చేస్తున్నామో ఆ యజమాని కోసం నేను మంత్రం చదవాలి. అవును, అందుకని నాకు స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. మొన్న ఒక వీడియో చూసాను, స్విమ్మింగ్ పూల్ లో మీరు తేలుతూ నీటి పైన బట్టలతో తేలుతూ మంత్రం చదువుతాం. బగలామికి పూజ చేసిన ఓం శ్రీం బగలామికి సర్వదుష్టానం వాచముఖం పదం స్తంభే జిహ్వా కేలే బుద్ధి వినాశ హీం ఓం స్వాహ అంటూ ఆ మంత్రాన్ని చెప్పిస్తూ నీళ్ళ మీద 3 గంటలు పడుకొని మంత్రం జపించాలి. మూల మంత్రం 3 hours 4 hours కూడా ఉంటుంది. సో ఏదైనా ప్రాక్టికల్ గా జెన్యున్ గా చేస్తాం. మన దగ్గర అబద్ధాలు చెప్పడము, అది చేస్తామని ఇది చెప్పడము ఉండదు. జనాలు తిట్టినా సరే, నాలెడ్జ్ లేనివాడు మనల్ని విమర్శించినా సరే. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో ఎలా ఉంటుంది అంటే, క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వీడు టీవీలో కూర్చొని ఎట్లా ఓడిపోయారని మాట్లాడతాడు. బ్యాట్ పట్టుకొని 1,00,000 మందిలా గ్రౌండ్లకు దిగితే 2 పడతాయి.